తీసేశాడు 50 ఏళ్ళ పెళ్ళైన వాళ్ళని ఎడతీసేశాడు వాలంటీర్లు పెట్టి. అలా బాధలు పడుతున్నామండి. 50 ఏళ్ళు అయింది మా పెళ్ళయి. అది మా అన్నం తింటున్నాడో గట్టి తింటున్నాడో మరి. ఒక్కటి రానివ్వలేదు. మా ఆయన పేర ఒక గజం స్థలం లేదు, ఇల్లు రానివ్వలే, 18 ఏళ్ళు రానివ్వలే, వాలంటీర్లు ఏమీ రానివ్వలేదు. ఏం చెప్పుకోవాలి? ఆ జగన్ గురించి ఏం చెప్పుకోవాలండి? పేదల ప్రభుత్వం పేదలకి నేను అవ్వాతాతకు నేనే మంచి చేశానని చెప్తున్నాడు కదా. ఏం చెప్పింది? మూడు పిల్లల్ని ఎడదెత్తమా, మూడు పిల్లల్ని ఎడదెత్తమా అంట. ఎందుకు ఎడ తీశారు? మా అబ్బాయికి ఉద్యోగం ఉందంట, ప్రైవేట్ ఉద్యోగం. అది మా ఆయనకి మించిన ఎత్తానికి నన్ను మా ఆయన ఎడదీసి నన్ను మా పెద్ద అబ్బాయిలో వేసి మా ఆయన్ని మా చిన్న అబ్బాయిలో వేసాడు. అదే నన్ను ఇచ్చేది న్యాయం? అదేనా అంటారు? ఆడి నా 2 పిల్లలు పెళ్ళా ఉంది, ఆడు పెంచుకోవద్దా? వాళ్ళే ఎత్తే నన్ను ఎక్కడో హైదరాబాద్లో ఉంటే నన్ను అక్కడ వేస్తావు తీసుకెళ్ళి, నేను అన్నీ ఇక్కడ ఉంటే నాకు అదేనా న్యాయం? ఇక్కడ బతుకుతారు, పిల్లల దగ్గర వెళ్ళి ఉంటే ఎట్లానండి? వాళ్ళు చూస్తారా అండి మమ్మల్ని? ఈ రోజుల్లో చూస్తున్నారా కొడుకులు? ఎట్లా ఉంది జగన్ వచ్చిన తర్వాత? చెబుతున్నానుగా బాగా ఉంది. పెట్టాడు కొండ. జగన్ కాలనీలోకి వెళ్ళిపోండి అన్నారండి. వెళ్ళిపోయిన తర్వాత వాటర్ రావట్లేదు, చెత్త ఎత్తే వాళ్ళు రావట్లేదు, దోమలు, పిల్లలకు జ్వరాలు అన్నీ వచ్చేస్తున్నాయండి. వాటర్ టిన్తో రోజుకు 40 రూపాయలు 50 రూపాయలు వాటర్ కొనుక్కొని తాగుతున్నాం. ఇంకేమన్నా అంటే ఎల్లు ఉండండి అమ్మ, ఇల్లు ఇచ్చాక వాటర్ వస్తుందని చెప్తున్నారండి. వెళ్ళినా కూడా ఈ నాయకులు పట్టించుకోవట్లేదు. మన వెనుగల రాము గారు వచ్చి మమ్మల్ని గెలిపించండి అమ్మ, మీకు అంతా మంచి చేస్తాను, కాలనీ అంతా మంచినీళ్ళు వాటరు, మీకు రుణమాఫీ అన్నీ చేసేస్తాము అని చెప్పారండి. అసలు డ్రైనేజీలు నిండిపోయినాయండి, పాములు అన్నీ జర్రులు తేళ్ళు ఇళ్ళలోకి వచ్చేస్తున్నాయండి. చెత్త చెదారం, మున్సిపాలిటీ వాసన, విపరీతమైన దోమలు. ఏం చేస్తున్నారండి? మంచి చేస్తాడని గెలిపించామండి. నానిగమ్మ గారి మీద అభిమానంతో ఆయన అందరిని అనకూడదు కానీ సంఖ నాకు ఇచ్చేశాడు. జనాలు ఆడవాళ్ళని, మగవాళ్ళని, పిల్లల్ని అందరినీ ఆయన ఏదో రూపాయి ఆయన సంపాదించుకున్నాడు కానండి, ప్రజలకు మాత్రం రూపాయి ఏమీ చేయలేదండి. ఎన్ని బాధలు పడుతున్నామనండి. మీరు ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నారనే కానీ ట్యాక్స్లు ఎన్ని రకాలుగా తీసుకుంటున్నారోనండి. కరెంటు బిల్లులు పెంచేశారు, సరుకులు, ఆయిల్ ప్యాకెట్లు, గ్యాస్ బిల్లు. మిడిల్ క్లాస్ బతకాలంటే ఎలా బతుకుతామండి? ఈయన ప్రభుత్వం వచ్చిందే కానీ మంచిగా ఉన్న వాళ్ళం కూడా అప్పులు పాలైపోయామండి, కట్టుకోలేకపోతున్నాం అసలు. బ్యాంక్ వాళ్ళు ఏమో లోన్ కట్టకపోతే ఇంటికి వచ్చేస్తున్నారండి. 8, 9 కూడా అర్ధరాత్రి ఇంటికి వస్తున్నారండి. సిబిల్ స్కోర్ తగ్గిస్తున్నారు. 4:30, 5 రావాల్సిన బ్యాంకు వాళ్ళు లోన్ కట్టలేదని 7, 8 కూడా ఇళ్ళకి వచ్చేస్తున్నారండి. ఇంకేమన్నంటే ఎవరు రుణమాఫీ చేయరమ్మా, ఇన్ని లక్షలు మీకు చేయాలంటే ఎవరు చేస్తారు? ఎవరు చేయరు, మీరే రేపు 1 నెల పోయినాక మమ్మల్ని ఎత్తుక్కొని వచ్చి లోన్లు కడతారా అని బెదిరించేస్తున్నారండి. రైతుల పూట వచ్చి మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదండి. మంచి అసలు ఏం జరిగిందండి? అసలు ఏమి జరగల. లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారంటే 25,000, 50,000 కట్టించుకున్నారండి. దానికి తగ్గట్టు సదుపాయాలు లేవు. మొన్న ఒక వారం క్రితం స్ట్రీట్ లైట్లు వేసారండి, అప్పుడు దాకా లైట్లు లేవు, అసలు ఏమీ లేవండి. పాములు అవి వచ్చేస్తున్నాయి. వెళ్ళి పాలు పొంగించుకున్న వాళ్ళం కూడా మళ్ళీ రిటర్న్ ఇవి వచ్చేస్తున్నాం. మళ్ళీ అద్దెలు కట్టుకొని ఉంటున్నాం, ఆ లోన్ కడుతున్నాం, అద్దెలు కట్టుకుంటున్నాము. డబుల్ పెట్టుబడి పోయింది. 3,000 లోన్ కడుతున్నామండి, ఇక్కడ ఏమో 2,000, 3,000, 4,000 అద్దెలు కట్టుకుంటున్నామండి. జనాలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అసలు వాటర్ అయితే అసలు రావట్లేదండి. వెళ్ళిపోమంటున్నారండి. ఇంకేమన్నా వెళ్ళి ఆఫీసులకి వెళ్ళి అడుగుతాకి వెళ్తుంటే మీరు వెళ్ళండి అమ్మా, ఇల్లు ఇచ్చాక నీళ్ళు అయ్యే నిదానంగా వదులుతాం అంటున్నాడండి. ఇల్లు అంటే మధ్యతరగతులను సరిపెట్టుకుంటున్నామండి. అలాగే మరి ఇరికేనండి, అసలు ఏమీ లేవండి, ఏమీ లేవు. పాలు చేసినట్టండి. వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళకపోయినా సరే లోన్ కట్టమంటున్నారండి. పాలు పొంగిచ్చి వెళ్ళకపోయినా లోన్ కట్టమంటున్నారు. బ్యాంక్ వాళ్ళు మరీ దారుణం అండి. ఇండియన్ బ్యాంక్ వాళ్ళు అయితే మరీ 2 వస్తున్నారండి. ఇండియన్ బ్యాంక్ వాళ్ళు, వాళ్ళ పేర్లు ఏంటో నాకు తెలీదు. 7:30, 8 ఇంటికి వస్తున్నారండి. వచ్చి అమ్మ కట్టకపోతే మీకు నోటీసులు ఇస్తామని నోటీసులు పంపిస్తాం. ఫోన్ల మీద ఫోన్లు ఇక అదే మేము అదే అన్నామండి. అసలు ఊరుకోవట్లేదు కండి, కేసులు పోలీసు వాళ్ళు వస్తున్నారు అంటున్నారండి. అదే మాట చెప్తున్నారండి. ఇక అదే అని కాలనీలో ఫెసిలిటీస్ లేకుండా, కరెంట్ లేకుండా, డ్రైనేజ్ లేకుండా, నీళ్లు లేకుండా ఎవరు ఉంటారండి? అదే స్ట్రీట్ లైట్లు కూడా వారం క్రితమే వేసారండి. అంత క్రితం అసలు లైట్లు లేవు. వాటర్ అయినా బోర్ వాటర్ వస్తున్నాయి, లేదంటే ఒక మురుగు నీళ్లు, పురుగులు వచ్చిన వాటర్ వస్తున్నాయి. ట్యాంక్ పూర్తి అయిపోయిందమ్మా, మంచినీళ్ళు బాగా వచ్చేస్తాయి, మీకు ఇబ్బంది ఏమి లేదని వెళ్ళిపోమంటున్నాడండి. అది ఇంతవరకు ఓపెన్ చేయలేదండి. కరతం మాత్రం కట్టేసి ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు ఇక మరి ఎవరికి చెప్పుకుంటామండి? ఎవరికి చెప్పుకోలేము. ఎవరో పట్టించుకోవట్లేదు. ఎవరికైనా చెప్పాలన్నా ఈ రాము గారు వస్తారని, చంద్రబాబు నాయుడు గారు వస్తే మా బాధలు తీరుతారని చూస్తున్నామండి. ఇక భగవంతుడు వీళ్ళిద్దరిని గెలిపించాలండి. ఆయన్ని బాగా గెలిపించి
మా పేదలకు ఒక న్యాయం చేస్తారని ఆశతో ఉన్నామండి. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీకు ఇచ్చింది తక్కువ తీసుకుంది ఎక్కువ కదా, అంటే ఉప్పు పప్పు కాడ నుంచి ఉదయం పాల ప్యాకెట్ కాడ నుంచి పడుకునే అన్ని రేట్లు పెరిగిపోయినాయండి. ఏదో డబ్బులు 10,000 18,000 వేస్తున్నాడనే కానీ అంతకంత లాగేసుకుంటున్నారండి. జనాలు అయ్యే చూస్తున్నారు. మనకేంటి ఒకసారి 18,000 10,000 అలా మిషన్ కుట్టాలు పడుతున్నాయని చూస్తున్నారు కానండి ఆయన మన దగ్గర నుంచి లాగేసి అది ఎవ్వరు చూడట్లేదు. అది అర్థమైంది. మహిళలకు మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇప్పుడు అర్థమైనట్టుంది. ఇంట్లో వంట చేసే ఆడవాళ్ళకి నెలవారీ ఖర్చులు ఎంత పెరిగిందో మీకు అర్థం కావట్లేదు. అర్థమైందండి, అర్థమైంది. తినేవాళ్ళు ఇప్పుడు 5,000 10,000 పెట్టినా అవ్వట్లేదు కానీ పిల్లల్ని చదివించుకొని ఈ తోలుకొని ఈ ఆటో వాళ్ళకి కిరాయిలు లేవు, ఆ 10,000 వేస్తున్నారని కేసులో ఒకటి రాసేస్తున్నారండి. మా ఆయన గారు ఆటో డ్రైవర్. ఈ ఆటో వెళ్తే ఏమన్నా ఒక్క కొంచెం లైన్ దాటితే చాలు 100-200 ఏమో కేసులు రాసేస్తున్నారండి. 10,000 వేస్తున్నారు లైసెన్సులు కానీ ఆటలు కానీ డబ్బులు తీసేసుకుంటున్నారండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇల్లు ఇచ్చాడని వెళ్ళామండి, 5 నెలలు అయింది. ఎంత బాధపడుతున్నామండి. అద్దెలు కట్టుకోలేక అటు వెళ్ళామండి. ఆ లోన్లు బ్యాంక్ ఇవ్వాలి చంపేస్తున్నారండి. ఆ ఇండియన్ బ్యాంక్ ఇవ్వాలి మరీ హింసిచ్చేస్తున్నారు. అసలు ఆవిడికి రాదని కాగితాలు పక్కన పెట్టారండి. ఏం చేయాలి? ఆవిడకి ఎవరు లేరు, మేనల్లుడు చూస్తున్నాడు. అది బాధ్యత నాదే, లోన్ నేనే కట్టుకుంటానండి అని వెళ్ళి చెప్పాడు బ్యాంకులో. చేతి అట్ట వల్ల కాదు, డబ్బులు శాతం 4 లక్షలు కడిగిస్తాడు. మాకు 4 లక్షలు ఎక్కడండి కూలీ రాలీ చేసి ఇవ్వడం? ఎలా బతికే వాళ్ళం ఎక్కడ తెచ్చి కడతాము? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందరినీ రోడ్డు మీద పెట్టేసి రోడ్డు మీద పెట్టేశాడు. నానా ఇబ్బందులు పడిపోతున్నామండి. ఏదో ఆశించి ఇల్లు వచ్చినాయి కదా అని వెళ్ళిపోయామండి. అద్దులు కట్టుకోలేక నానా రుసు పడిపోతున్నాం వెళ్ళిపోయి. దొండపాడు కాలనీకి రోడ్లేంచి మంచినీళ్ళు ఇవ్వండి, చాలా బాధలు పడుతున్నారు. ఇళ్ళన్నీ ఖాళీ చేసి ఊళ్ళోకి వస్తున్నారు. బోల్డ్ డబ్బులు పెట్టి కట్టుకున్నారు. చాలా మంది పిల్లా జల్లాతో బాధపడి మళ్ళీ అద్దులు కట్టుకోలేక బాధపడుతున్నారు. ఎన్నేళ్ళైనా ఇంత మట్టుకు ట్యాంకీలే కానీ నీళ్ళు లేవు. ఆ ట్యాంకీలు కాడ గుద్దుకోవటం, కొట్టుకోవటం, పోట్లాడుకోవటం ఇవే సరిపోతున్నాయి. ఇన్నేళ్ళు అయింది కానీ కాలనీకి ఇంత మట్టుకు పంపులేంచాలి. ఆ పైపులు పాడైపోయినాయి, లైట్లు పాడైపోయినాయి. ఆ రోడ్లు అయితే అట్లా చూస్తా కూడా మరి ఇంతమంది వాటర్లు వెళ్తున్నారు, ఒక్కళ్ళు కూడా ఆ రోడ్లను పట్టించుకోవట్లా. కాలువల్లో పడిపోయి ఎంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దుర్గగుడి కాడ ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లా. ఎవరు వస్తే బాగు చేస్తారో, ఎవరు వస్తే అవన్నీ ఇది చేస్తారో అని అందరూ ఆశపడుతున్నారు. నీళ్ళకి వాటికి చాలా బాధపడుతున్నారండి. ఇళ్ళన్నీ ఖాళీ చేసి ఊళ్ళోకి వస్తున్నారు అంతంత డబ్బులు పెట్టి కట్టుకొని. మా యందు దయించి రోడ్లు, మంచినీళ్ళ పంపులు వేయించండి. దొండపాడు కాలనీకి చాలా బాధలు పడుతున్నారు. రాము గారు రావాలనే ఉందండి మాకైతే. బాగా చేస్తున్నారు. అందరం ఈయన గారే రావాలి, బాబు గారే రావాలి, మా పిల్ల జాబ్ రావాలి. అవునండి, మేము అదే కోరుకుంటున్నాం. మీకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక వ్యక్తిని గెలిపించారు కదా, ఇప్పుడు 4 సార్లు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి అయితే ఏం కనిపించట్లేదు. రోడ్లు కూడా బాగాలేదు. రోడ్లు అస్సలు బాగాలేదు. మేము విజయవాడ, మా పుట్టిల్లు వెళ్ళాలంటే భయపడుతున్నాం. విజయవాడ బస్సులో లేదండి. దొండపాడు కాలనీ రోడ్డు లేదు, మంచిళ్ళు లేవు, ఇంత మట్టుకు ఏమీ లేవు. దొండపాడు కాలనీ అసలు ఆటోలు కాలువలో పడిపోతున్నాయి. పసిపిల్లలతో తిరుగుతున్నారు. ఒక్కళ్ళు పట్టించుకోవట్లే. మా రోడ్లే మేము ఎంచుకోలేదు అంటున్నారు. మరి ఇంకా ఆ రోడ్లు ఎప్పుడు ఎంచుతారు? 4 సార్లు ఒక్కసారేగా గెలిచింది. ఎవరైనా సరే గెలిపించే దేనికి పనులు చేస్తారని వేస్తాము. వాళ్ళు చేయకపోతే ఒకసారే కదా చూసేది. ఒకసారి 2 సార్లు చేస్తారు, 3వ సారి అయ్యారు కదా. ఇప్పుడు రోడ్లు బాగోలేదా, మంచినీళ్ళు బాగోలేదా, మరి పిల్లలకి ఉద్యోగాలు సరిగ్గా రావట్లేదా, పింఛన్లు తీసేశారా, ఇళ్ళు తీసేశారా, అసలు మొత్తం సమస్తం తీసేశారు. జగన్ పార్టీ వచ్చిన తర్వాత సమస్తం తీసేశారండి. పింఛన్లు ఏంటి, పంచదార కార్డులు ఏంటి, ఏవి కూడా లేవు. ఎందుకని? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉండాయే, ఇప్పుడు ఎందుకు తీసేసినట్టు అయ్యి? దేని తీసేశారు? కారణం ఏంటి? ఆడవాళ్ళు రోడ్డు మీద గీడ్చేస్తున్నారు. ఆడవాళ్ళు ఏడుపులే కానీ రైతులు ఏడుపులు, ఆడవాళ్ళు ఏడుపులు. ఎంతమంది అండి, ఎంతమంది గగ్గోలు పెట్టి ఎవరు ఉసురు, ఆడవాళ్ళు ఉసురంతా పోసుకున్నారు. మరి పథకాలు ఇస్తున్నానని పేదలకు మొత్తం నా ప్రభుత్వంలోనే మంచి జరిగిందని రోజు చెప్తా ఉన్నాడు కదమ్మా. అండి అందరూ చెబుతారు, చెయ్యాలి కదా. కొంతమందే చెప్పిన వాళ్ళు అందరూ చేయరండి, కొంతమందే చేస్తారు. పథకాలు ఇస్తున్నాడు అందరికి, అంటే అమ్మ ఒడి అని, ఆటో అని. కొన్ని సెమిస్టర్స్లో అయితే మాకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే పడలేదు. 4 సెమిస్టర్స్లో 2 సెమిస్టర్స్కే పడినాయి అనమాట. అసలు నాకు ఇప్పుడే అయింది. బీటెక్ ఫైనల్ ఇయర్ అయింది. ఫైనల్ ఇయర్ ఫీజు మొత్తం నేనే పే చేశాను. 65,000, 1,000 2,000 కాదు, 65,000 నేనే పే చేయాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ వేయలేదు. ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చేసిందని చెప్పి మొత్తం మమ్మల్ని పే చేయమన్నారు. ఇంకా వాళ్ళు నెక్స్ట్ ప్రభుత్వం వస్తే కానీ వేయనన్నారు. పే చేసాము.
65,000 పే చేయాల్సి వచ్చింది. లేకపోతే సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు జగన్ మా పేరెంట్స్ అకౌంట్లో వేయడం వల్ల కొంతమందికి వేయట్లేదు. సో మేమే పే చేయాల్సి వస్తుంది ఫీజు మొత్తం. అది ముందు మీరు పే చేయండి, జగన్ వేసాక మీరు తీసుకోండి అంటున్నారు. సర్టిఫికేట్స్ కోసం 65,000 పే చేయాల్సి వచ్చింది. చాలా దారుణం కదా, బయటకు చెప్పింది ఒకటి ప్రభుత్వం చేస్తుంది ఒకటి కదా. స్టూడెంట్స్ లో ఇప్పుడు నువ్వు ఏం చదివావు నువ్వు? బీటెక్ ఫైనల్ ఇయర్. సరే ఇప్పుడు నీకు నెక్స్ట్ ఉద్యోగ అవకాశాలు ఎక్కడ అసలు ఏమి ఇంకా ఆఫర్ లెటర్ వచ్చింది కానీ జాయిన్ లెటర్స్ ఏమీ రావట్లేదు. క్యాంపస్లో ఏమి రావట్లేదు రిసెషన్ వల్ల. స్టేట్ గవర్నమెంట్ మారాలి, మాకు జాబ్స్ రావాల్సిందండి. సెలెక్ట్ అయింది, జాబ్ రాలేదండి ఇంకా. మా ఇద్దరికి జాబ్స్ వచ్చినాయి కానీ ఇంకా జాయిన్ లెటర్స్ రాలేదు. ఆఫర్ లెటర్స్ వచ్చినాయి కానీ జాయిన్ లెటర్స్ అయితే రాలేదు. ఇంకా 1 year నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. ఏ జాబ్ ఆఫర్ లెటర్ రాలేదు నీకు? ప్రైవేట్ జాబ్స్? సాఫ్ట్వేర్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాము అవ్వడానికి. 1 year అయింది, ఇంట్లోనే ఉన్నాం అనమాట. ఈ లోపల మేము ఇంటర్న్షిప్స్ మళ్ళీ చేసుకుంటే టైంని గ్యాప్ ఫిల్ చేసుకుంటూ వచ్చామన్నమాట. అయినా సరే మాకు ఇంకా జాయినింగ్ లెటర్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు. కనిపిస్తుందా ఐటీ సెక్టర్లో ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం వల్ల చాలా లేదు. మనం ఇక్కడ ఉండాలంటే విజయవాడలో కూడా లేవు అనమాట. ఏమన్నా చేయాలంటే అమీర్పేట్కి వెళ్ళి అక్కడ కోర్స్ ఏమన్నా నేర్చుకొని ఏదైనా జాబ్ అంటే ఫిజికల్గా ఏమన్నా ఉంటాయి కదా హెల్త్ కేర్ సైడ్, అటు సైడ్కి వెళ్ళి మనం జాయిన్ అవ్వాలి. లేదంటే ఇంకా ఇళ్లలో కూర్చొని చాలామంది నా బ్యాచ్ వాళ్ళు అయితే ఇళ్లలోనే కూర్చొని ఉన్నారు. చాలా మంది ఫీజు రీయింబర్స్మెంట్ పడలేదని చదువు మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది టాపర్స్ కూడా. స్టూడెంట్స్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ స్టేట్ గవర్నమెంట్ వల్ల. డైరెక్ట్గా చెప్పలేక వాళ్ళు ఇంకా అలా ఊరుకుంటున్నారు. కానీ ఇప్పుడు మాకు మాత్రం ఈ స్టేట్ గవర్నమెంట్ మారాల్సిందే. అప్పుడు స్టూడెంట్స్ బాగుంటారు, స్టూడెంట్ భవిష్యత్తు కూడా బాగుంటుంది. యూత్ అభివృద్ధి ఉంటేనే ఎడ్యుకేషన్ ఉంటుంది పర్ఫెక్ట్గానే. గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు A to Z. కానీ ఎడ్యుకేషన్ బ్యాక్ సైడ్ అసలు చూడట్లేదు, వాళ్ళు చదువుతున్నారా లేదా అలాంటి ప్రొవైడ్ అంతా చేస్తున్నారు. కానీ ఎడ్యుకేషన్ మటుకి లేదు. చాలామంది ఫెయిల్ అయ్యారు నిన్న 10th క్లాస్లో. ఇంటర్లో కూడా మా తమ్ముడు బాగా చదువుతాడు, తను కూడా ఏంటో 1 subject ఫెయిల్ అయిపోయాడు ఆటోమేటిక్గా. చేస్తున్నారు కానీ ఎడ్యుకేషన్ అసలు సరిగ్గా ఉంటుందా లేదా నాడు నేడని ఆ పనులు ఈ చేస్తున్నారు తప్ప రియల్ గా అయితే మాత్రం పర్సెంటేజ్ లేదు, పర్సెంటేజ్ అయితే లేదు. బాగా చేస్తున్నారు కానీ దాంట్లో ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా ఉంటుందో లేదో వాళ్ళు చెక్ చేయట్లేదు అనమాట.